2026 టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్కు అవకాశాలు దాదాపు ముంచినట్లే కనిపిస్తున్నాయి. భారత్లో ఆడబోమని వారు పట్టుబడ్డ ఇప్పుడు వాళ్ళకి ప్రతికూలంగా మారింది. మ్యాచ్లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన డిమాండ్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ తిరస్కరించింది. ఈ విషయంపై నిన్న ఐసీసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. 16 మంది సభ్యులున్న బోర్డులో నిన్న ఓటింగ్ జరగగా బంగ్లాదేశ్ అభ్యర్థులకు కేవలం 2 మద్దతు ఇచ్చారు. వారు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ప్రతినిధులు మాత్రమే. మిగతా సభ్యులంతా వ్యతిరేకంగా ఓటు వేశారు. బంగ్లాదేశ్ పెట్టిన అభ్యర్థులను ఐసీసీ బోర్డు సభ్యులు తిరస్కరించడంతో ఈ సమావేశం తర్వాత ఐసీసీ బంగ్లాదేశ్కు చివరి గడువు పెట్టింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే వరల్డ్ కప్ కోసం భారత్కు రావాలా వద్దన్న నిర్ణయం 24 గంటల్లో తీసుకోవాలని చెప్పింది. ఆ గడువులో నిర్ణయం తీసుకోకపోతే బంగ్లాదేశ్ స్థానంలో మరో జట్టును ఎంపిక చేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. గ్రూప్ సిలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ రావచ్చని సమాచారం. ఈ సమావేశం తర్వాత ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో భారత్లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని, అన్ని నివేదికలు స్పష్టంగా ఉన్నాయని చెప్పింది. బంగ్లాదేశ్ టీం భద్రతపై స్వతంత్ర సంస్థలతో పాటు ఐసీసీ చేసిన సమీక్షలో భారత్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు, అభిమానులకు, మీడియాకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది. అందుకే మ్యాచ్లను శ్రీలంకకు మార్చాల్సిన అవసరం లేదని ఐసీసీ నిర్ణయించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో ప్రతిపాదన కూడా చేసింది. బంగ్లాదేశ్ ఐర్లాండ్తో గ్రూప్ మార్పిడి ఆలోచన కూడా చేసింది. ఎందుకంటే ఐర్లాండ్ తన మ్యాచ్లను శ్రీలంకలో ఆడుతుంది. కానీ ఈ ప్రతిపాదనకు ఐసీసీ ఒప్పుకోలేదు. ఐసీసీతో పాటు ఐర్లాండ్ కూడా ఒప్పుకోలేదు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7, 9, 14 తేదీలో కోల్కతాలో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి 15 ముంబైలో వాంఖేడే స్టేడియంలో నేపాల్తో ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ ప్రతినిధి మాట్లాడుతూ ఐపీఎల్లో ముస్తఫిజుర్ రెహమాన్ను తీసుకోకపోవడాన్ని భద్రతా సమస్యలతో కలపడం పూర్తిగా తప్పని ఐసీసీ ప్రతినిధి స్పష్టం చేశారు. ఒక ఆటగాడి లీక్ విషయం వరల్డ్ కప్ భద్రతతో సంబంధం లేదని చెప్పారు. గత కొన్ని వారాలుగా ఐసీసీ బంగ్లాదేశ్తో చర్చ జరుపుతుంది. భద్రతా నివేదికలు, ప్రణాళికలు, అధికారిక హామీలు అన్ని ఇచ్చినప్పటికీ బంగ్లాదేశ్ తమ వైఖరి మార్చుకోలేదని ఐసీసీ తెలిపింది. అందువల్ల ఇప్పుడు తుది నిర్ణయం బంగ్లాదేశ్ చేతిలోనే ఉందని పేర్కొంది.